హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇక రాబోయే కథలో ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా మనమే తెలుసుకుందాం. మన కథలు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రాబోయే కథలో ఇక రంగ కనపడకుండా అయితే వెళ్ళిపోతాడు. అసలు ఎక్కడికి వెళ్ళాడా అని చెప్పేసి సరోజ వెళ్ళి ఇక వస్తారని నిలదీసి నా బావ ఎక్కడే అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇక నాకేం తెలుసు మీ బావ గురించి అని చెప్పేసి ఇక అనేసరికి ఇక రంగ కాల్ చేస్తే ఇక రంగ కాల్ లిఫ్ట్ చేసి నేను పని మీద బయటకు వచ్చాను, 2 daysలో వస్తానని అయితే చెప్తాడు కదా. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక శైలేంద్ర ఇక ట్రైనింగ్ లాగా అయితే ఇస్తాడనమాట. ఇక అలా ఇచ్చిన తర్వాత ఇక మహేంద్ర వాళ్ళను కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తారు కదా. ఇక కాలేజ్కి రిషిని తీసుకువెళ్తూ ఉంటే ఇక వాకింగ్ స్టైల్, స్మైల్ మొత్తం కూడా ఇక రిషి లానే అయితే యాక్ట్ చేసేసరికి అందరూ రిషి అనేసి అనుకుంటూ ఉంటారు అనమాట. ఇక ఇలా వచ్చిన తర్వాత కాలేజ్లో అంతా సందడిగా రిషి సార్ వచ్చారు అనేసి అనుకుంటూ ఉంటారు. ఇక మను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఇప్పుడు కనుక వస్తారా మేడం ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవారు, వస్తారా మేడం వెతకాలి, రిషి సార్ వచ్చేసారు అని చెప్పేసి మను అనుకుంటూ హాయ్ సార్ నా పేరు మను అని చెప్పేసి ఇక అనుపమ మేడం వాళ్ళ అబ్బాయిని అని చెప్పేసి పరిచయం చేసుకుంటాడు. ఇక దాంతో అబ్బో అని చెప్పేసి హాయ్ అని చెప్పేసి అంటాడు. వాడితో ఎక్కువ టచ్లో ఉండక వాడు చాలా డేంజర్, నిన్ను ఎట్లాగైనా కనిపెట్టేసేస్తాడు, జాగ్రత్త అని చెప్పేసి ఇక రంగాకైతే శైలేంద్ర అయితే చెప్తాడనమాట. ఇది ఇలా ఉండగానే ఇక 2 రోజులు నటించేసరికి చాలా టైర్డ్గా అయిపోయి నేను ఇంక వెళ్తాను, నాకు పని ఉంది అనేసి ఇక అంటే ఏంటి వెళ్ళేది అప్పుడేనా అనేసి అంటే మరి నా కోసం నా మరదలు మా నాన్నమ్మ వీళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, నేను వెళ్ళాలి కదా అని చెప్పేసి అంటే ఎవరు బాబా 2 రోజులే కదా అయ్యింది, అప్పుడే వెళ్తానంటావు ఎట్లారా అని అంటే సరే నేను వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాను అనేసి అంటే మరి ఏం చెప్పాలి అని చెప్పేసి సరే వెళ్దు అని చెప్పేసి ఇక రిషి పని ఉందని చెప్పి బయటకు వెళ్ళాడని చెప్పి మేనేజ్ చేస్తానని చెప్పి వెళ్ళరా అని పంపిస్తాడనమాట. ఇక రిషిలానే డ్రెస్అప్ అయ్యి ఒకసారి దగ్గరికి వెళ్ళి పోగారు అనేసరికి ఒక్కసారిగా రిషి సారే అంత స్టైల్గా మంచిగా ఉండేసరికి నిజంగా రిషి సారే వచ్చారని సార్ అని చెప్పి దగ్గరకు వచ్చి హగ్ చేసుకుంటుంటే నమ్మేశారు కదా మేడం, మీరు నమ్మేశారు కదా అని చెప్పేసి నేను మేడం రంగాని చూసారా, నేను రిషి సార్ లాగా రెడీ చేస్తే మీరు ఖచ్చితంగా నమ్మేసి నన్ను రిషి సార్ అనుకున్నారు కదా అనేసి అంటే అదేంటి సార్ మీరు ఇట్లా ఇలా ఎందుకంటే మీకులానే పొరబడి ఒక అతను వచ్చి రిషి అన్నాడు. ఇక నాన్నమ్మ కొంట్లో బాగోపోతే హాస్పిటల్లో జాయిన్ చేశాను, ఇక దాంతో ఆ డబ్బు తను ఇస్తానన్నారు, నన్ను 2 days నటించమని చెప్పారు అని చెప్పంగానే ఇక అవునా ఎవరాళ్ళు అని చెప్పేసి అంటే ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్బో నాకు ఒక ఫ్యామిలీనే ఉంది, మీరు అన్నట్లు అక్కడ నా కోసం మా డాడీ ఎదురు చూస్తూ అన్నారు కదా, వెళ్ళాను అక్కడ చాలా బాగుంది అన్నట్లుగా చెప్పుకొస్తాడనమాట. అవును సార్ ఇదంతా మీరు నాటకం అనుకుంటున్నారు, నిజానికి ఇదంతా నిజమేనండి, అదంతా మీ ఫ్యామిలీనే అనేసి చెప్తూ ఉన్నా కానీ ఇక సర్లేండి మీరు కూడా నమ్మేశారు, చూసారా ఎంత బాగా యాక్ట్ చేస్తాను కదా, రిషి సార్ లానే ఉన్నానా అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. మీరు రిషి సార్ లాగా ఉండడం ఏంటి సార్, మీరు రిషి సారే మీకు తెలియట్లేదు, ఎక్కడో పొరపాటు పడింది, ఇప్పుడు మీరు వెళ్ళారు కదా అదే మీ ఇల్లు అని చెప్పేసి కానీ అక్కడ వాడి శైలేంద్ర కుట్రల్లో పడబాకండి, వాడు ఏదైనా నాటకాలు ఆడిచ్చి మీ చేత ఏదన్నా చేయిస్తాడు, మీరు డబ్బు కోసం అని ఇట్లా చేశారని అనుకోవద్దు అని చెప్పేసి ఇక రిషి లాగా మారిపోండి సార్ ప్లీజ్ అని చెప్పేసి అడుగుతూ ఉంటే మీరు భలేవారా మేడం, నేను రంగాన్ని అయితే రిషి సార్ అంటారే అని చెప్పేసి ఇది సరే నేను వెళ్ళి నా మరదల్ని సర్ప్రైజ్ చేయాలని చెప్పి సరోజ దగ్గరికి వెళ్తే ఎవరు కావాలి అనేసి అడుగుతుంటే నేనే సరోజ అని అంటే ఏంటి బావా ఇలా మారిపోయావు అని అంటే పట్నంలో ఉద్యోగం వచ్చింది అందుకని ఇట్లా అనేసి అంటే చెప్తాడనమాట. అవునా ఇప్పుడు చూడు ఎంత బాగున్నావు, మా నాన్నకి చెప్తే మా నాన్న ఖచ్చితంగా మన పెళ్ళికి ఓకే అంటాడు బావ, చాలా బాగున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక నేను అనవసరంగా మేడం గారిని నువ్వు కనిపించట్లేదని తిట్టాను అనేసి అంటే ఎందుకే నీకు అంత తొందరపాటు, నేను చెప్పాను కదా నువ్వు ఆ జోలికి వెళ్ళొద్దని, అయినా ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి ఇక మళ్ళీ రిషి మామూలుగా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి నాన్నమ్మ నేను బాగానే ఉన్నాను, మన అప్పులన్నీ తీరిపోయినాయి, మనకు మంచి రోజులు వస్తున్నాయి అని అన్నీ చెప్పేసేసి నేను బయటకు వెళ్ళి వస్తానని ఇక వస్తారు దగ్గరకు వచ్చి ఇక మేడం గారు సరోజ తిట్టిందంట కదా సారీ అని చెప్పేసి మళ్ళీ అడుగుతూ ఉంటాడు.
ఇక ఇలా ఉండంగానే మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి, నేను అర్జెంటుగా కనిపించి వెళ్దామని వచ్చానంటే, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక కాలేజీకి సంబంధించి అన్ని మంచి పనులే చేయండి, వేటి మీద దురహంకారంగా మామూలుగా ఆ శైలేంద్ర చెప్పినట్టు మాత్రం చేయొద్దు అని చెప్పేసి ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషిగా మీకు నేను చెప్పవసరం లేదు. మీరు నిజంగా రంగాలాగా ఉన్నా కానీ మీరు ఇషిస్తారే, మీ ఆలోచనలే మీకు ఉంటాయి, కాలేజీకి సంబంధించి అన్ని మంచి విషయాలు చేయండి అని చెప్పేసి వీలు చూసుకొని నేను వస్తాను అనేసి చెప్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ పార్ట్లో ఏం జరిగిందో మళ్ళీ మన ఛానల్లో అయితే చూద్దాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.